అన్న మీ పేరు అన్న? బాలకృష్ణ బ్రో. ఏం చేస్తుంటారన్న మీరు? నేను హోటల్ సూపర్వైజర్గా చేస్తాను. ఇవాళ ఆఫ్ కాబట్టి కొంచెం టైం పాస్ మా వాడి దగ్గరికి వచ్చాను అంతే. ఓకే, పొలంలోకి వచ్చారు. ఎవరైనా ఆఫ్ వస్తే బయట ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, మీరేంటో పొలంలోకి వచ్చారు. గ్రీనరీ ఇష్టం బ్రో, ఇంతకన్నా ఉండదని నా ఫీలింగ్. ఓకే, న్యాచురల్గా ఉంటుంది. ఓకే, జగన్ గురించి మాట్లాడే చాలా మంది వినుంటారు మీరు, మనోడు మాట్లాడింది. అంటే కదా నాకు పర్సనల్గా అయితే అన్యాయం చేశాడు బ్రో జగన్. పర్సనల్గా నాకే చేసిండు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఇల్లు ఉంది కదా, అక్కడ ఒక 293 కుటుంబాలు తీసేశాడు. అందులో నేను ఒకడిని. ఓకే, ఎందుకు తీసాడు? ఏదో కాలు ఎక్స్టెన్షన్ అన్నాడు, మున్సిపాలిటీ నుంచి కదిలించాడు. ఏం చేశాడు? ఇది 4th ఇయర్ జగన్ వెళ్ళి ఆ ఇల్లు కట్టుకుని 4th ఇయర్ ఇది. ఏం కాలు ఎక్స్టెన్షన్ జరిగింది? 293 కుటుంబాలు ఎందుకు తీసేసాడు? అక్కడ ఎక్కడ చెప్తారు తీసేటప్పుడు మీకు? తీసేటప్పుడు ఆ కాలు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ రవాణా అది ఇది అనేది సొలి చెప్పి మున్సిపాలిటీ నుంచి మూవ్ చేయించి అసలు మా సామాన్లు కూడా తీసి వేరే ఇంటికి పెట్టుకుని టైం కూడా ఇవ్వాలి. జేసీబీలు తీసుకొచ్చి ఇది చేయించేసాడు. మేము కూడా పర్సనల్ కూడా కొంచెం లాస్ అయినాం. వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ ఏమైనా చేశారా? అంటే ఇల్లుని బట్టి ఇచ్చాడు. ఒకరికి 1,00,000, 1,50,000. 35 ఏళ్ళకి అంటున్నాం మేము. అక్కడ ఏ గవర్నమెంట్కి అడ్డు రాలా. మరి ఆయనకి ఏం అడ్డు వచ్చామో మాకు తెలియదు. ఎక్కడో వడ్డేశ్వరం లోపలికి పంట పొలాల మధ్యలో ఎక్కడి నుంచి మెయిన్ రోడ్ చూడాలంటే 3 కిలోమీటర్లు మేము వెళ్ళాలి. అక్కడెక్కడో 2 సెంట్లు స్థలం ఇచ్చాడు. ఇల్లు తీసేటప్పుడు కూడా మాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండానంటే, మీకు మేము ఇల్లు తీసేసినా కూడా ఇల్లు కట్టించి తలుపులు వేసి తాళాలు వేసి ఆ తాళం చెవి మీ చేతికి ఇస్తాము అన్న ఇదిగా చెప్పారనమాట వాళ్ళు. బట్ అదేం జరగలేదు. ఓన్లీ స్థలాలు ఇచ్చేసి మీరు చావండి అన్నట్టుగా వదిలేశారు ఆయన. అది జరిగింది. ఇక సిబిఎన్ గారితో వచ్చేటప్పుడు ప్రజెంట్ స్టార్ట్ 1 ఇయరే కదా బ్రో అయింది. చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. అండ్ మనకి మేజర్గా డ్రాబ్యాక్ ఏంటంటే, లాస్ట్ 5 ఇయర్స్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. అది వాలంటీర్లను చూపించి మనం ఎంప్లాయ్మెంట్ అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాలంటీర్ అనేది అది మనకి గవర్నమెంట్ జాబ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000కి అది ఎప్పుడు ఇయర్లీ రెన్యువల్ చేసుకున్నారు. మీరు చూసారో లేదో, జియో అనేది గవర్నమెంట్ ఆర్డర్ అనేది మీరు ఇయర్లీ రెన్యువల్ చేసుకున్నారు తప్ప పర్మనెంట్ జాబ్ అది కాదు. సో దాన్నే 2.5 లక్షల 2,57,000 మందికి కల్పించేసి నేను 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను అంటే నడవది. వాళ్ళు థ్యాంక్స్ ఇచ్చామని చెప్తున్నారు. అందరికీ వస్తుంది, అందరూ సాటిస్ఫాక్టెడ్ గానే ఉన్నారు. తల్లికి వందనం మాదైతే ప్రజలు మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు బ్రో. సో మా ఊరికి కూడా అందరికీ బండి. నేను వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాను. మా ఇంటి దగ్గర కూడా ఎంక్వైరీ చేశాను నేను. తల్లికి వందనం అయితే ప్రాబ్లం లేదు. ఎంతమందికి ఉంటే ఎలా ఉంది? ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా. దే ఆర్ హ్యాపీ బ్రో. ప్రెసెంట్ అయితే కనుక కొంచెం హ్యాపీగానే ఉన్నారు. అంటే తల్లికి వందనం అనే కాదు, ముఖ్యంగా లోకేష్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి. అందులో ఉన్న స్టాండర్డ్స్, ఇప్పుడు యూనిఫామ్స్ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందని విన్నాను. అండ్ దట్టు కొంచెం పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ కూడా ఉంది. సో కొంచెం జరుగుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది బ్రో. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో జరిగే వాటిల్లో ఏదన్నా స్టేట్ తలరాత ఏదైనా మారాలి అని అంటే, ఒకటి ఐటీ కంపెనీస్ వైజాగ్ ఇది రావాలి. ఆల్రెడీ కాంగ్నిజెంట్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, టీసీ ఇక్కడ మనకి క్వాంటమ్ వ్యాలీ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నీ కూడా మొత్తం జరిగి పోలవరం ఒకటి కంప్లీట్గా పూర్తయిపోయి అమరావతి ఒక షేప్కి వస్తే కనుక డెవలప్మెంట్ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 ఇయర్స్. గత 5 ఏళ్ళు ఈ ఏడాది అంటే ఏం చెప్తారు? కంపేర్ టు డిఫరెన్సెస్ అంటే మచ్ బెటర్గా ఉంది. ఇంకా అవ్వాలి, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఎఫర్ట్స్ పెడుతున్నారా కంపెనీస్ తీసుకొచ్చింది? డెఫినెట్గా పెడుతున్నారు. అది మనకు కనపడుతుంది కూడా. ఇప్పుడు మన వాళ్ళు చేసుకునే ఎంఓయూస్ కానివ్వండి, ఏదో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇవన్నీ కూడా. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ డేటా సెంటర్స్ వరకు వస్తున్నాయి. ఐటీ పార్క్స్ కూడా డెవలప్ అయిపోయి వైజాగ్ మొత్తం ఐటీ హబ్ అయిపోతుంది డెఫినెట్గా. అమరావతికి వచ్చేటప్పుడు మన క్వాంటమ్ వ్యాలీ అన్నీ కూడా డెవలప్ చేస్తానని చూస్తున్నారు. సో అది కూడా వచ్చేస్తే కనుక కొంచెం యూత్కి అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎక్కువగా ఇది దొరికి పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మనకే ఉంటే ట్యాక్స్లు ఇది అవుతాయి. సో ట్యాక్స్ల ద్వారా కూడా మనకి ఇంకేదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి మీ సరౌండింగ్ ప్రాంతమే కదా, సో పనులు జరుగుతున్నాయా? పనులు జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ నేను చూసి విన్నదాని ప్రకారం 8,000 వరకు కూలీ వాళ్ళు వచ్చి భవన నిర్మాణ కార్మికులు వచ్చి పనిచేస్తానని విన్నాను. అది కొంచెం ఫాస్ట్ జరిగితే అట్లీస్ట్ 2028 కన్నా ఒక షేప్కి వస్తుంది అది. జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతూ, చంద్రబాబు సంవత్సరకాల పరిపాలన చూసి ప్రజలంతా వైసీపీ తలుపులు తడుతున్నారు, వైసీపీ పాలన కోరుకుంటున్నారని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా? టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే అంత సీన్ లేదు బ్రో. మేబీ ఒక 10% 5% వ్యతిరేకత వస్తుంది, ఏ గవర్నమెంట్కైనా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడం ఏ గవర్నమెంట్కి కూడా ఇంపాసిబుల్ టాస్కే అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఏదో చెప్పాలి కదా, మేమే దిక్కని ప్రజలు ఫీల్ అవుతున్నారు అని. అందులో ఆయనకు ఒక 5% ఆయన చెప్పిన మాటలు నమ్మిన ఆయనకి చాలు కదా. సో ఇది అవుతున్నారు, అంత సీన్ లేదు. అధికారంలోకి వస్తాను రప్ప 30 ఏళ్ళ పాటు ఉంటామని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. 30 ఏళ్ళు అని అన్నారు బ్రో. 5 ఏళ్ళకి దించేశారు కదా ప్రజలే. ఎవరైనా సరే ఇప్పుడు పాలన మంచిగా చేసి వాళ్ళ నాన్నగారిని పెట్టుకోలేదు బ్రో గుండెల్లో. ఆయన కూడా అలా చేసుంటే బాగుండేది. ప్రజల మొహం ఎప్పుడు చూశాడు బ్రో ఆయన? ఒక్క మీడియా కాన్ఫరెన్స్ చూపించాడు నాకు. ఆయన సీఎం అయిన తర్వాత అటెండ్ అయింది. ఇప్పుడు పులివెందులో మాట్లాడితే వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఇంట్లోనే ఉన్నారు? ఎందుకు క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు? ప్రజల మధ్యకి వెళ్ళిన వాళ్ళ కష్టాలు తెలుసుంటే బట్టలు నొక్కేసినట్టు అయిపోతుందిగా.
నేనే చెప్తే బట్టలు నొప్పుతున్నానని. ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉంది ఏంటంటే ఇప్పటికప్పుడు తెప్పించుకొని చెక్ చేసుకోవాలి కదా ఆయన. అది చేయలే ఆయన. ప్రజలకు దూరం అయ్యారు బ్రో. మరి ఇప్పుడు రైతులకి ఏ కష్టం వచ్చినా ముందు తానే వెళ్తున్నా అని చెప్తున్నాడు కదా. చంద్రబాబు పరిపాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అనేసి అయితే జగన్మోహన్ రెడ్డి పొదిలు కావచ్చు ఇంకా చాలా ఏరియాలకు వెళ్తున్నారు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి ఆయన వెళ్తున్నారు కరెక్ట్. మిర్చి యార్డు కానీ ఆయన వెళ్ళారు, బాగానే ఉంది. ఏ రైతు అనేవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు బ్రో. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు ఆకాశం నుంచి చేయట్లా. రైతు కష్టం రైతుదే ఉంది. ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. అయితే రైతులు గవర్నమెంట్ ఓవర్కమ్ చేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళిన చోట ఇష్యూ కాకుండా జగన్మోహన్ రెడ్డికి రీసెంట్ పర్యటన ఒక్క పర్యటన చెప్పండి నాకు. ఇష్యూ కాకుండా కాంట్రవర్సీ కాకుండా ఒక్క పర్యటన ఆయన కంప్లీట్గా వెళ్ళి ఫుల్ ఫేజ్గా చేసుకొచ్చాను అని ఒక్క పర్యటన చూపించండి నాకు. 10,000 మంది లిమిటెడ్ ఉన్న గ్రామానికి నేను 1,00,000 మంది క్యాన్ వేసుకొని వెళ్తాను అని అంటే ఎక్కడ పెడతారు? వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏ రోడ్డు మీద కూర్చోబెడతారు, ఏ గాల్లో నుంచోబెడతారు? ఇష్యూస్ అవుతున్నాయి అవి కాదా? మన ఆయన చనిపోయిన చంద్ర కింద చనిపోయారు ఒక పెద్ద ఆయన. దేనికైంది అది? ఏదైనా మనకి ఇప్పుడు పోలీసు లిమిటెడ్ పర్మిషన్ ఇస్తున్నారు బ్రో. ఆ లిమిటెడ్ ప్రకారం వెళ్ళి నా బల ప్రదర్శన చేసుకుంటాను నేను అని చెప్పేసి నేను 1,00,000 మంది తీసుకెళ్తాను, నాకు డబ్బు ఉంది కదా నేను వెళ్తాను అని అంటే వెళ్ళు, నీకు తప్పేమీ లేదు. కానీ ఒక విలేజ్, ఇప్పుడు ఈ విలేజ్ తీసుకోబడి నీకు 10,000 మందికి క్యాన్వాస్కి అవకాశం ఉంది పడతారని అంటే నేను ఒక 50,000 మంది తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు మీద 40,000 మందిని? అట్లాగే కదా జరుగుతున్న ఇష్యూస్ జరుగుతున్నాయి. మనం మీరు డ్రోన్తో క్యాప్చర్ చేస్తే బయటపడాల మామిడికాయలు వాళ్ళే తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే రైతులందరూ ఆందోళన చేయలేదా? జరుగుతున్నాయి బ్రో. అంటే బల ప్రదర్శన కాకుండా ఏదన్నా వాళ్ళకి నిజంగా కష్టాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు రాకని కోరుకుని ఆయన వెళ్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనకున్న 40% ఇప్పటికీ ఓట్ షేర్ ఉంది. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అసలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మక వందనం అయితే ఏమి, ఇట్లాగా రేషన్ కార్డులు చేయడం అయితే ఏమి, పెన్షన్స్ వచ్చిన ప్రతి నెల నుంచి 7,000 ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత ప్రతి నెల పెన్షన్ రావటం అయితే వికలాంగులకైతేనేమి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్. అంటే మహిళలకు భద్రత లేదు, రక్షణ లేదు, మహిళలపైన ఎక్కువ దాడులు జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటారు. అసలు వాస్తవంగా మహిళలకు ఎలా ఉంది భద్రత? వైసీపీ వాళ్ళు ఆయన మీద బురజలే దానికి చెప్పేదే ఇది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకి రక్షణగానే ఉంటాడు. ఎక్కడ జరిగిన ఇప్పుడు మనం హోంమంత్రి అనితా గారు వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే అన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. అదంతా వైసీపీ వాళ్ళు బురజల్లడమే కూటమి ప్రభుత్వం మీద. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ఆయనకి ఇది లేదు కదా, అందుకనే అలా చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన ముందుకు రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎత్తుకుంటే మా నెల్లూరులో ప్రోగ్రామ్ అంటున్నారు, ఇప్పుడు 3 times క్యాన్సిల్ అయింది. ఎందుకు రాలేకపోతున్నాడు? అట్లాగే అట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు సార్. అందరికీ ఎవరు ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. జగన్ గారు అలా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఒక మహిళగా చెప్పండి, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనకు ఇప్పుడు ఏడాది చంద్రబాబు నాయుడు పాలనకు ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే సార్ అప్పుడు అన్నీ చెప్పడమే కానీ ఏదీ చేయలేదు సార్. అంత పిడిగిడి మట్టి ఎక్కడా వేయలేదు. ఓన్లీ 10,000 ఆటో కార్మికులకి వాళ్ళకి వేసాడు తప్పిస్తే ఇంకైతే ఏ పని చేయలేదు, ఏమీ చేయలేదు సార్. ఇప్పుడు ఈ సంవత్సరంలో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నా చంద్రబాబు గారిని తలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. అది